SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈ నెల 11న మున్సిపల్కు జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్లను సంక్షేమ పథకాలు అందిస్తామని, డబ్బు మద్యంతో ఓటర్లను మభ్యపెట్టినట్లయితే టీఆర్ఎస్ పార్టీ సహించదని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పేర్కొన్నారు. ఆయన మీడియాకు వివరించారు. గుర్తింపు లేని ఓటర్లతో దొంగ ఓట్లను వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకమని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని రాజు గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి మున్సిపల్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి నిలబడ్డ క్యాండిడేట్స్ అందరికీ కూడా నేను మాకున్న అనుభవ ప్రకారం చెప్తున్నాము. ఎవరైతే దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు, డబల్ ఓట్లు ఒకవేళ వాళ్ళు గిట్ట వచ్చి ఓటేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్లకు పోలీస్ ద్వారా, అధికారుల ద్వారా కఠినమైన చర్యలు ఉంటాయి. అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోకుండా, అనవసరంగా మీరు జైళ్ళ పాలు కాకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు కొట్లాడదాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతు ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం. కానీ డబ్బు, మద్యము, దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు, సీరియల్ పంచుడు, మందు పంచుడు ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ఒక వార్డు చిన్న ఎలక్షన్ కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసిగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదాం. ఒకవేళ విద్వేషాలకు రెచ్చగొడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊపుకుంటేది లేదు. ఎంత దూరమైన పోతాం, కలెక్టర్ గారికి దింపుతాం, ఎస్పీకి దింపుతాం, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కూడా కాంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.